హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ అమ్మమ్మల కాలం నాటి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. నేను ఇప్పుడు చూపించే విధానం కొలతలతో పాటు చూపిస్తున్నాను. ఈ కొలతలు ఉపయోగించి ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇలా 3 కొబ్బరి చెప్పులు తీసుకున్నాను. ఎక్కువ కష్టపడకుండా ఈ చెప్పుల్లోంచి కొబ్బరిని వేరు చేయాలంటే కొబ్బరికాయని ముందు రోజే పగలగొట్టుకొని ఒక రోజంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎక్కువ కష్టపడకుండా చెప్పుల నుంచి కొబ్బరి వేరు చేసేయచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నా చూడండి. డీప్ ఫ్రిడ్జ్లోంచి కొబ్బరిని తీసి 1 గంట సేపు బయట పెట్టుకోవాలి. తర్వాత నీళ్ళలో తడుపుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని తీసేస్తే ఇలా చెప్పు నుంచి వేరైపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. ఈ కొబ్బరికి అడుగు భాగంలో ఇలా బ్రౌన్ కలర్గా ఉంటుంది కదా, అది కావాలంటే పీల్ చేసుకోవచ్చు. నేనైతే చేయట్లేదు. మిగిలిన కొబ్బరిని కూడా ఇలాగే తీసి పెట్టేసుకోవాలి. ఇదిగోండి 3 చెప్పుల్ని ఇలా తీసి పెట్టేసుకున్నాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం. ఇదిగోండి ఈ సైజు ముక్కలు అయితే సరిపోతాయి. మరీ పెద్ద ముక్కలు అయితే మిక్సీ జార్లో వేసేటప్పుడు కొబ్బరి సరిగా మెదకుండా చిన్న చిన్న పీసెస్గా మిగిలిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని సగం వరకు అందులో వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ వేసారంటే పేస్ట్ అయిపోతుంది. మనకి కూరలా కావాలి కాబట్టి సగం వరకు వేసుకున్నాము. వీటన్నింటినీ మిక్సీ చేసి పెట్టుకుందాము. పల్స్ ఇచ్చినట్టుగా మధ్య మధ్యలో ఆఫ్ చేసి ఆన్ చేసి అలా చేసుకోవడం వల్ల కొబ్బరి కూరలాగా వస్తుంది అన్నమాట. లేదంటే పేస్ట్ అయిపోతుంది ఒకసారి స్పీడ్గా పెట్టేశారంటే. ఇదిగోండి చూడండి కొబ్బరి కూరలాగా ఎంత చక్కగా వచ్చిందో. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా ఎలా పొడి పొడిలాడుతూ వచ్చిందో. పల్స్ ఇచ్చి చేయడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ వచ్చింది. మరీ ముద్దగా అయిపోయిందంటే కొబ్బరి ఉండలు చేసేటప్పుడు అస్సలు బాగోదండి. ఇప్పుడు ఈ కొబ్బరి కూరనంతా కప్పుతో కొలుచుకుందాము. ఈ కప్పుతో ఎన్ని కప్పులు వచ్చిందో చూద్దామండి. ఇలా కప్పుకి తల కొట్టి కొలుసుకుంటున్నాను. దీన్ని ఒక బాండీలో వేద్దాము. 1 2 3 కప్పులు వచ్చిందండి. ఈ 3 కప్పులు కొబ్బరి తురుముకి 3 కప్పులు బెల్లం వేసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ ఎవరైనా తినేవాళ్ళు ఉంటే కనుక ఓ 1/2 కప్పు పెంచుకొని వేసుకోండి. అంటే ఒక కప్పుకి 1.5 కప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఈ బెల్లంలో 1/2 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఇది స్టవ్ మీద పెట్టుకొని ఈ బెల్లాన్ని కరిగిద్దాము. ఈ బెల్లం అంతా బాగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడకట్టుకుందాము. ఒక టీ స్ట్రైనర్ తీసుకొని దాంట్లో ఈ బెల్లం వాటర్ అంతా వడకట్టుకుందాము. లేదంటే తినేటప్పుడు ఇసుకలాగా తగులుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి కూర అన్న బండిని దాని మీద పెట్టుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. కొబ్బరి పొడి పొడిలాడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఈ ప్రాసెస్ అన్నమాట. ఇప్పుడు కరిగించి పెట్టుకున్న బెల్లం పాకాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఇది లైట్ తీగ పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ వేయించుకోవాలి. అడుగు పట్టకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఈ కొబ్బరి లౌజ్ అంతా బండికి అతుక్కోకుండా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు ఈ కొబ్బరి ఉండలు చుట్టుకోవడానికి రెడీగా ఉందని అర్థం అన్నమాట. దీన్ని స్పూన్తో తీసుకొని కొంచెం పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక ఉండ చుట్టి చూద్దాము. ఇలా చేతికి అంటుకోకుండా ఉండ అయితే కనుక రెడీ అయిపోయిందని అర్థం. మిగిలిన కొబ్బరి లౌజ్ అంతా బాగా చల్లారబెట్టేసుకొని ఉండలు చుట్టి పెట్టేసుకుందాము. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చేసి పెట్టుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఇందులో నేను యాలక్కాయ పొడి వేయలేదు. మీకు కావాలంటే యాలక్కాయ పొడి కొంచెం యాడ్ చేసుకోండి. అంతేనండి, కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.